అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంశము యేసు యొక్క సువార్త పరిచర్య. పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ప్రతి వారిని ప్రేమించుచున్నాడని, అంగవైకల్యం గలవారిని, ప్రత్యేకముగా చిన్న బిడ్డల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. వారి పాపముల కొరకు దేవునిని క్షమాపణ వేడుకోవాలని మనం ఈరోజు సంగతులను గ్రహించాలి. మరి యేసు ప్రభు దేవుని కుమారుడు. తను 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద నివసించుటకై తన తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డాడు. ఆయన ఈ లోకంలో ఉండగా దేవుడు ఏ విధముగా ఉండును, దేవుని యొక్క బోధలను ప్రజలకు వివరించుట్లో ఎక్కువ సమయం గడిపాడు. దేవుని గురించి యేసు చెప్పిన సంగతులను వినుటకై బహుజన సమూహములు వేగిరపడుచుండిరి. కొన్నిసార్లు వారు ఆయనను చూడలేనంతగా, లేక ఆయన మాటలు వినలేనంతగా అనేక మంది జనులు ఆయన చుట్టూ ఒకరినొకరు త్రోసుకొనుచుండిరి. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండి ఆ జనులందరి దరిని నిలిచి ఉండగా అనేక సంగతులను బోధించేడివారు. ఆ విధముగా దరి నిలిచి ఉండేవారు. ఆయనను చూడగలిగేవారు, ఆయన మాటలు వినగలిగేవారు. యేసు ఒక సామాన్యమైన వ్యక్తి కాడని ప్రజలు గ్రహించారు. ఆయన బోధించే విధానమును బట్టి యేసు నిజముగా దేవుని కుమారుడని, దేవుని గురించి అనేక సంగతులను ఆయనకు తెలియనని, అవి వాస్తవమైనవని ప్రజలు గ్రహించారు. ఆయన ఏమి బోధించారు? అనేక సంగతులు. ఒకదాని గురించి మనము నేర్చుకుందాము. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని యేసు ప్రజలకు బోధించాడు. కేవలం దేవుడు వారిని ప్రేమించుచున్నాడని ప్రజలకు తెలుపుట మాత్రమే కాదు, కానీ ఆయన చేయు కార్యముల ద్వారా ఆ ప్రేమ నిజమైనదని కూడా నిరూపించాడు. యేసు భూమి మీద సంచరించిన దినాలలో కుష్ఠరోగులు ఉన్నారు. ఈ వ్యాధి వారి చేతుల, కాళ్ళ యొక్క చర్మాన్ని తినివేస్తుంది. దీనిని అంటువ్యాధిగా పరిగణించేవారు. ఇతని నుండి ఆ వ్యాధి ఇతరులకు అంటకుండా ఉండుటకై కుష్ఠరోగి అయిన వాడు ఇంటిని విడిచిపెట్టవలసి ఉండేది. ఇంటిని విడిచిపెట్టుట మాత్రమే కాదు, ఆ పట్టణాన్ని లేక ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళాలి. పట్టణం వెలుపల జనసంచారం లేని చోట వారు జీవించాలి. యేసు మాటలను వినుటకు జనసమూహము లోనికి వారు ప్రవేశించకూడదు. తరచుగా పట్టణముల వెలుపల కుష్ఠరోగులందరూ కలిసి నివసిస్తారు. కాబట్టి వారికి సమీపంలో ఏ రోడ్డు మీద ఏ వ్యక్తి అయినా కనిపిస్తే అపవిత్రుడను అని కుష్ఠరోగి కేకలు వేయాలి. ఆ విధముగా వారికి ఆ వ్యాధి ఉందని ప్రజలను హెచ్చరించాలి. ప్రజలు వారికి చాలా దూరముగా ఉండేవారు. యేసు ఒక పట్టణము నుండి మరి ఒక పట్టణమునకు నడిచి వెళ్ళుచుండగా కుష్ఠరోగుల గుంపు ఆయన ఎదురుగా వచ్చింది. ఇతరుల వలె ఆయన వేరొక మార్గమున వారు వెళ్ళవలసినంత దూరముగా వెళ్ళుట లేదు. వారిని గురించి నిజముగా శ్రద్ధ తీసుకొనున్నట్లుగా వారి యొద్దకు తిన్నగా వెళ్ళి వారితో మాట్లాడుచున్నాడు. వారు తమ్మును గురించి ఎవరు జాగ్రత్త తీసుకున్నారని, వారిని ఎవరు నిజముగా ప్రేమించరని తలుస్తున్నారని యేసుకు తెలుసు. కుష్ఠరోగి యొక్క భయంకరమైన దుస్థితిని గురించి యేసుకు తెలుసు. యేసు వారితో మాట్లాడుటతో కుష్ఠరోగులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఇంతకుముందు వారిని గురించి అంత శ్రద్ధ తీసుకున్నవారు, తమ్మును ప్రేమించిన వారు ఎవరునూ లేరు. ఆయనతో నడుచుచున్న యేసు యొక్క సహచరులు కూడా ఎంతో ఆశ్చర్యం పొంది నిశ్చేష్టులై ఉండవచ్చు. వారి జీవితంలో ప్రజల ఎడల అంత ప్రేమను చూపే వ్యక్తిని వారు చూసి ఉండలేదు. దేవుడు ప్రతి వ్యక్తిని, ఏ వ్యక్తి ఇతరులను ప్రేమించలేనంతగా ప్రేమించునని యేసు నిజముగా చూపాడు. కుష్ఠరోగులకు వారి వ్యాధి నుండి వారిని స్వస్థపరచుట ద్వారా యేసు దేవుని యొక్క ప్రేమను వారికి చూపాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వందనాలు, మమ్మను ప్రేమించిన దానిని బట్టి వందనములు. మమ్మను ఎవరు శ్రద్ధ తీసుకోరు. దేవుడు మమ్మను కూడా ప్రేమించునని మాకు ఇప్పుడే తెలిసినదని రోగి చెప్పి ఉండవచ్చు. దేవుడు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మీకెవ్వరు లేరని మీరు తలంచవద్దు. అయితే క్రీస్తుకు బిడ్డలంటే ఎంతో ఇష్టం. యేసుకు కొంతమంది ప్రత్యేకమైన సహచరులు ఉన్నారు. వారు శిష్యులని పిలువబడ్డారు. యేసు ఎక్కడికి వెళ్ళుచున్నాను, శిష్యులు కూడా ఆయనతో ప్రయాణం చేయుచుండేవారు. ఒకనాడు శిష్యులు ఒకరితోనొకరు మాట్లాడుచుండగా వారిలో ఎవడు గొప్ప వాడని తర్కము పుట్టెను. కాబట్టి శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగిరి. యేసు
చేసినది వారికి ఆశ్చర్యం కలిగించినది. అవును పేతురు, నీవు చాలా గొప్పవాడవు, లేక యోహాను, నీవు చాలా గొప్పవాడవని దేవుడు తలస్తున్నాడని యేసు చెప్పలేదు. అయితే ఆయన చుట్టూ కలయజూచి దగ్గరలో ఒక చిన్న బిడ్డ నిలిచి ఉండుట చూచి తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టెను. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసు వారితో చెప్పాడు. చిన్న బిడ్డల వంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారని అర్థం. యేసు యొక్క జవాబుకు వారు నిజముగా ఆశ్చర్యులయ్యిరి. వారిలో ఒకనిని గొప్పవాడని, ప్రాముఖ్యమైన వ్యక్తి అని యేసు చెప్తాడని వారు ఊహించి ఉంటారు. అయితే యేసు తన యొక్క సహచరులను కొన్ని విషయాల్లో హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. చిన్న బిడ్డలను అభ్యంతరపరచకుడని వారితో చెప్పాడు. నేడు కొంతమంది ప్రజలు బిడ్డలను నిర్లక్ష్యం చేస్తారు. వారితో నేను కాలం గడపను, వారంటే నాకు లక్ష్యం లేదని వారు తలుస్తారు. కొంతమంది అయితే చిన్న బిడ్డలను మర్చిపోతారు కూడా. మీరు ఆ విధముగా ఉండకూడదని యేసు తన శిష్యులతో చెప్పాడు. చిన్న బిడ్డలు ప్రాముఖ్యమైన వారు కారని తలంచవద్దు. వారు చిన్న బిడ్డలే కదా, వారిని గురించి శ్రద్ధ అవసరం లేదనుకోకూడదు. శిష్యులు హెచ్చరించాడు. చిన్న బిడ్డలతో శిష్యులు వ్యవహరించిన విధానం యేసుకు నచ్చలేదు. చిన్న బిడ్డలను ఆహ్వానించినప్పుడు వారితో కాలం గడపాలి, సమయం వెచ్చించాలి. నన్ను ఆహ్వానించినట్లే వారిని ఆహ్వానించవలనని వారితో చెప్పాడు. వారిని అభ్యంతరపరిస్తే నన్ను అభ్యంతరపరిచినట్లే, బిడ్డలను త్రోసివేస్తే నన్ను తోసివేసినట్లే అని యేసు శిష్యులకు చెప్పాడు. చిన్నవారిలో ఎవరైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి. దేవుని నుండి ఏ బిడ్డ తప్పిపోకుండా చూడవలనని తన శిష్యులతో యేసు చెప్పాను. తన కుటుంబంలో నుండి ఏ బిడ్డ బయటకు వెళ్ళుట ఆయనకిష్టం లేదు. ఎందుచేత అనగా ఆయన వారిని గురించి ఎంతో శ్రద్ధ తీసుకొనుచున్నాడు. వారిని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఎందుకు ఆయనకు వారు అత్యంత ప్రాముఖ్యమైన వారు. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు యేసు నొద్దకు వచ్చారు. వారిలో కొంతమంది ప్రధాన యాజకులు ప్రతివాడు తానెంతో ప్రాముఖ్యమైన వాడని భావించేవారు. ఆయనను ప్రశ్నలతో వేధించుటకై వారు యేసు నొద్దకు వచ్చారు. యేసు వారి ప్రశ్నలన్నిటికీ జవాబులు వారు గ్రహించినట్లే చెప్పేవారు. యేసు వారికి బోధించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నారు. ఆయన నిజముగా సత్యమును గురించి బోధించుచున్నాడు. ఆయన నిజముగా దేవుని కుమారుడని ఆయనను గురించి ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. ఆయనను నా బిడ్డలు కలుసుకొనవలనని కోరుచున్నాము అంటున్నారు. కొంతమంది తల్లులు తిన్నగానే యేసు నొద్దకు వెళ్ళి తమ బిడ్డలను గురించి ప్రార్థనలు చేయమని కోరాలని నిర్ణయించుకున్నారు. వారు చాలా ధైర్యవంతులు, ఎందుకంటే అప్పుడు యేసు ప్రముఖులతో మాట్లాడుచున్నాడు. యేసుకు సమీపముగా తల్లులు వస్తున్నారు. వారిని యేసు చూస్తారని వారు నిరీక్షించారు. ఆ తల్లులు తమ బిడ్డలను యేసు నొద్దకు తీసుకొని వచ్చుచుండుటకు చూచి, ఏం చేయుచున్నారు? మీ బిడ్డలను ఇక్కడకు ఎందుకు తీసుకొని వస్తున్నారు? యేసును కలవ పెట్టవద్దు అని ఆయన పెద్దలతో మాట్లాడుటలో తీరిక లేకుండా ఉన్నారు. వారు చాలా గొప్పవారు, ప్రముఖులు అని ఆ తల్లులతో శిష్యులు చెప్పారు. మీతో గడుపుటకు ఆయనకు సమయం లేదు. చిన్నపిల్లల కంటే పెద్దలు ఎంతో ప్రాముఖ్యమైన వారు. వెళ్ళిపోండి, తీసుకొని పోండి అని బిడ్డలను ఆటంకపరుస్తున్నారు. యేసు ఈ దినాన చాలా తీరిక లేకుండా పనులతో ఉన్నారు. ఆయన అలసటగా ఉన్నారు. మీ బిడ్డలను గురించి ఆయన లక్ష్య పెట్టరని చెప్పి ఉండవచ్చు. శిష్యులు చెప్పుచున్న వాటిని యేసు విని వారిని బట్టి దుఃఖపడ్డాడు. ఆయన వారితో చెప్పిన వాటిని వారు జ్ఞాపకం ఉంచుకొనుటలేదు. బిడ్డలు ఎంతో ప్రాముఖ్యమో ఇంతకుముందు ఆయన చెప్పిన మాటల యందు వారు లక్ష్యం ఉంచలేదని ఆయన మందనపడ్డాడు. యేసు ముఖ్యమైన వారితో మాట్లాడుట మాని శిష్యుల వైపు తిరిగి, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని వారితో చెప్పాడు. కొంతమంది పెద్దలు చిన్న బిడ్డలను దేవుని గురించి అర్థం చేసుకొనలేరు, దేవుని యొద్దకు వచ్చుటకు వారు పసివారని అన్నారు. అయితే యేసు ఆ విధముగా తలంచలేదు. బిడ్డలను నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం వారిదే అని చెప్పాడు. అక్కడ కూర్చుండి ఉన్న పెద్దలతో మాట్లాడుట ఆపివేసి తన యొద్దకు చిన్న బిడ్డలను పిలిచినాడు. వారిని ప్రముఖులని అతడు లక్ష్య పెట్టలేదు. బిడ్డలతో సమయము గడపవలనని నేను కోరుచున్నానని ఆయన చెప్పి ఉండవచ్చు. యేసు ఆ చిన్న బిడ్డలలో కొందరిని ఎత్తుకొని తన ఒడిలో వారిని కూర్చుండబెట్టుకున్నాడు. ప్రతి బిడ్డలలో మాట్లాడుటకు సమయం వెచ్చించాడు. ఒడిలో కూర్చుండిన బిడ్డలు కొన్ని ప్రశ్నలు యేసును అడిగాడు.
ఆయన వారిని తోసివేయలేదు. ఇది చాలా పిచ్చి ప్రశ్న అని అనలేదు. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. ఆ దినాన మీరు కూడా అక్కడ ఉండినట్లయితే ఆయనను ఏమి ప్రశ్నలు వేసేవారు? ఆయన ఒడిలో కూర్చుంటే ఎంత గొప్ప భాగ్యము! యేసు ప్రతి చిన్న బిడ్డతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రతి వాణిని మీద చేతులుంచి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించాడు. దేవా, దయ ఉంచి బిడ్డను ఆశీర్వదించు. నిన్ను తెలుసుకుంటకు, నిన్ను ప్రేమించుటకు వారికి సహాయం చేయము. నీకు వారెంత ప్రాముఖ్యమైన వారో వారికి తెలియజేయమని యేసు ప్రార్థించి ఉన్నాడు. ఆ విధముగా ఒక బిడ్డకు ప్రార్థన చేసిన తర్వాత మరి ఒక్క బిడ్డను ఒడిలో కూర్చుండబెట్టుకొని చిన్న బిడ్డలందరికీ వరకు వయసుతో నిమిత్తం లేకుండా సమయం వెచ్చించి ప్రార్థించాడు. నేనెక్కడ ఉండవలసినది? నేను కూడా యేసునొద్దకు రావాలనుకుంటున్నావు గదా. ఇప్పుడు నీవు కూడా యేసునొద్దకు వచ్చుట ఇష్టపడుచున్నాడు. నీవు కోరిన ఏ సమయంలోనైనా నీవు యేసునొద్దకు వెళ్ళవచ్చునని నీకు తెలుసా? నీవు ఆ బిడ్డల వలె యేసు యొక్క ఒడిలో కూర్చుండలేవు, ఎందుకంటే ఆయన మనలకు అదృశ్యుడు. అయితే నీవు ఆయనను ప్రార్థించగలవు. గట్టిగా లేక మౌనంగా మనసులో ఏ విధమునైనను దేవునితో యేసుతో మాట్లాడుటయే ప్రార్థన. యేసు బిడ్డలను, కుష్ఠరోగులను మాత్రమే ప్రేమించలేదు. దేవుని యొక్క ప్రేమను అవసరమైన వారందరికీ యేసు చూపాడు. పక్షవాయువు కలిగి నడవలేక ఉన్న ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన స్నేహితుడు యేసు ఆ పట్టణమునకు వస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు గృహంలో ఉన్నాడు. జనులు గుంపు కూడిగా ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. యేసు ముందుకు మంచముతో పరుండి ఉన్న ఆ పక్షవాయువుని తీసుకొని రాలేరు గనుక వారు ఇంటి చుట్టూ చూచి ఇంటి వెనకాల నుండి పైకి మెట్లు ఉండుట చూచారు. వారు జాగ్రత్తగా మెట్ల మీద నుండి ఇంటి మీదకెక్కి పెంకులు విప్పారు. రంధ్రం పెద్దదైన తర్వాత మంచాన్ని త్రాళ్లతో నలువైపులా కట్టి యేసు మోకాళ్ళ నొద్దకు వారిని దించారు. పక్షవాయువుతోనున్న తన కాళ్ళను స్వస్థపరచవలనని ఆ వ్యక్తి స్నేహితులు కోరుచున్నారని యేసు చూచాడు. ఆ వ్యక్తిని దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది అవసరమని యేసుకు తెలుసు. ఆ వ్యక్తిగతంలో ఎన్నో చెడ్డ కార్యాలు చేశాడు. చెడ్డ తలంచాడు. ఎన్నోసార్లు కోప్పడ్డాడు. మంచం మీదనే ఉండి నడుచుచున్న వారిని చూసి అసూయపడ్డాడు. ఈ చెడ్డ కార్యాలన్నింటినీ పాపమని బైబిల్ పిలుస్తుంది కదా. దేవుని యొక్క సహాయాన్ని పొందుకొనుటకు పాపం ఆపివేస్తుంది. నీవు స్వస్థత బుద్ధి పొంది ఉన్నావని యేసు చెప్పలేదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా అందరూ ఆశ్చర్యపడ్డారు. శాస్త్రీయులు, పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న వీడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమింపబడవని ఆలోచించుకొనసాగారు. వారు యేసు దేవుని కుమారుని నమ్మలేదు. యేసు వారి ఆలోచన నెరిగి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే పక్షవాయువు గలవాడు తన కాళ్ళలో శక్తి వచ్చుట గమనించి మొదటిసారిగా నిలుచుటకు సమర్థుడైనాడు. ఆయన పాపములు క్షమించుటకు అధికారం గలవాడని చుట్టూనున్న వారు గ్రహించారు. ఆయన పాపములను క్షమించు తమ కాళ్ళతో అద్భుతమైన స్వస్థత కార్యములు వారు చూచారు. ఆ దినాన క్రీస్తు చూపిన దేవుని యొక్క ప్రేమను ప్రజలు చూచారు. మీలో ప్రతి వాని పట్ల ఆయన ప్రేమను చూపాలని కోరుచున్నాడు. పక్షవాయువు గల వాని పాపములను క్షమించినట్లే నీ పాపములను క్షమించలో ఆయన ప్రేమను చూపాలని కోరుచున్నాడు. నీవు చేయవలసినది ఏమిటంటే నీవు గతంలో చెడు కార్యములను కొరకై పశ్చాత్తాపం నొంది క్షమాపణ కొరకై వేడుకొనవలసిన అవసరం ఉంది. నీ సహోదరులను బాధ పెట్టుట, అబద్ధములు చెప్పుట, మరి ఇతరుల దొంగతనాలు, చెడు మాటలు, అబద్ధపు దూషణ మాటలు, అవన్నీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన పాపములు క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన ఒడిలో కూర్చుండకపోయినా దేవుని గురించి ఆయనతో మాట్లాడవచ్చు. దేనిని గురించి అయినా మనం ఆయనతో మాట్లాడవచ్చు. ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన ఏ సమయంలోనైనా మనల్ని ఆహ్వానించేవారిగా ఉన్నారు. అందరు ఇప్పుడే కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడకూరు మౌనంగా హృదయంలో దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. నీవు చేసిన తప్పుల కొరకు క్షమాపణ అడగవలెను. పెద్దల యందు మనం కృతజ్ఞత కలిగి ఉండవలెను. దేవుడైతే ఏ రీతిగా చిన్నవారిని, కుష్ఠి రోగులను, బలహీనులను
పాపము చేసిన వారిని ప్రేమించే వారిగా ఏ రీతిగా అయితే ఉన్నాడో మన జీవితంలో కూడా ఈ వాక్యమును బట్టి యేసు నడిచిన అనుసారుగా యేసు ఏ రీతిగా జీవించాడో, ఇతరులను దేవుని ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో ఆ రీతిగా మనము కూడా మన యేసులాగా నడిచేవారిగా ఉండాలి. యేసులాగా తన ప్రేమను చూపించేవారిగా ఉండాలి. మన దగ్గరికి సహాయం కొరకు వచ్చిన వారికి సహాయం అందించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. వాక్యంను బట్టి ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు ప్రభా. యేసయ్యా తండ్రి, నీవు ఏ రీతిగా జీవించినావో ప్రభా, నువ్వెన్నో అద్భుత కార్యములు చేసినావో ప్రభా, నీ సువార్త పరిచర్య ఎంత గొప్పగా ఉందో ప్రభా మాకు తెలియపరిచిన దేవా. మరట్టి రీతిగా మా వ్యక్తిగత జీవితంలో, మా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా నిన్ను పోలిగా, నిన్ను మాదిరిగా జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. కుష్టి రోగులను ముట్టి స్వస్థపరిచిన దేవుడు, ఎవరు ఆదరించలేని వారిని, ఎవరు ప్రేమించలేని వారిని నువ్వు ప్రేమించి వారిని ఆదరించిన దేవుడు ప్రభా. అట్టి ప్రేమను, అట్టి మనసును, అట్టి కృపను మా అందరికి అనుగ్రహించమని సహాయం ఇచ్చేమని అడుగుతున్నాం. చిన్న బిడ్డలను ఎంత మాత్రం త్రోసి వేయకూడదు, పరలోక రాజ్యం వీరిదే అన్నావు ప్రభా. యేసయ్యా మేము కూడా తండ్రి చిన్న బిడ్డల వలె అట్టి మనసు కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. వారిలాగా జీవించే మనసు తండ్రి, ఏ కల్మషం లేని, ఏ కోపము, ద్వేషము, పగలు పెంచుకోకుండా ప్రభా చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసయ్యా తండ్రి నువ్వే మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారితో కూడా మాట్లాడండి. వారి ప్రతి అవసరతలు, అక్కర్లు తండ్రి, ప్రతి వ్యాధి బాధల నుంచి వారిని విడిపించమని యేసయ్యా మంచి సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మదిని అనుగ్రహించమని నీవే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇలాంటి వాక్యములు మీకు బలముగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.